జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్. ఈ వీడియోలో మనం ఇండియన్ నేవీకి సంబంధించి ఎస్ఎస్ఆర్, ఎంఆర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్‌ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి, అలాగే ఎప్పుడు జాబ్‌లోకి వెళ్తారు. ఒకవేళ మీరు ఆ ప్రాసెస్ స్టెప్స్ అన్నీ మీరు గనక క్వాలిఫై అయినట్లయితే ఎప్పుడు జాబ్‌లోకి వెళ్తారు. ప్రతిదీ కూడా క్లియర్‌గా తెలుసుకోవడం జరుగుతుంది. సో, ఇలాంటి కంటెంట్‌ని ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు అందాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే రామయ్య డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎస్ఆర్, ఎంఆర్కి సంబంధించి టోటల్గా ఈ నోటిఫికేషన్లో 7,500 పోస్టుల కంటే పైగా రిలీజ్ చేయడం జరిగింది. 7,500 పోస్టులు అంటే ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి 70% అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఎందుకు నేను ఆ మాట అన్నాను అనేది లాస్ట్‌లో క్లియర్‌గా చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి పాయింట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే, సో మీరు శ్రద్ధగా గనక ఈ వీడియోని గనక వినగలిగినా లేదా చూడగలిగినా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో డిఫెన్స్‌కి సంబంధించి ఇంత క్లారిటీగా ఏ ఒక్క ఛానల్‌లో కూడా మీకు రావటం జరగట్లేదు. సో అందుకే రామయ్య డిఫెన్స్ అకాడమీని మీరు అప్రోచ్ అవ్వడం గానీ, లేదా యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల గానీ మీకు డిఫెన్స్ పట్ల అవగాహన అనేది 100% పెరుగుతుందని చెప్పేసి నేను క్లియర్‌గా చెప్పగలను. ఓకే. ముందుగా ఎవరెవరు అప్లై చేసుకోగలరు అనేది మనం చూసుకున్నట్లయితే, ఇండియాలో పుట్టి అంటే భారతదేశంలో జన్మించిన అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లు ఇచ్చారు. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. అవేంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే, అంటే ఈ నోటిఫికేషన్‌లోనే 3 రకాల డేట్ ఆఫ్ బర్త్‌లు ఇచ్చారు. ఎందుకు అలా ఇచ్చారు అంటే 2025 సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే 2026 ఫస్ట్ బ్యాచ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 2026 సెకండ్ బ్యాచ్‌కి కూడా సంబంధించిన నోటిఫికేషన్. అంటే ఒకే నోటిఫికేషన్‌లో 3 బ్యాచ్‌లకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 3 నోటిఫికేషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అనేది మీకు నేను ఎండింగ్‌లో క్లియర్‌గా చెప్తాను. సో మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అంటే ఫస్ట్ 2025 సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ గనక మనం చెక్ చేసినట్లయితే 01 సెప్టెంబర్ 2004 టు 29 ఫిబ్రవరి 2008 ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా 2025 సెకండ్ బ్యాచ్ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే 2026 ఫస్ట్ బ్యాచ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు చూద్దాం. 2026 ఫస్ట్ బ్యాచ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 01 ఫిబ్రవరి 2005 టు 31 జూలై 2008 ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవటానికి అర్హత ఉంటుంది. ఇక 2026 సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు చూద్దాం. 01 జూలై 2005 టు 31 డిసెంబర్ 2008 ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు 2026 సెకండ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవటానికి అర్హత ఉంటుంది. ఓకే. ఇక అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చూసుకున్నట్లయితే ఈ 3 బ్యాచ్‌లకు సంబంధించిన ఎగ్జాము మేలోనే ఉంటుంది. మేలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మే ఎండింగ్ లోపు లేదా జూన్ ఫస్ట్ వీక్ లోపు మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా రిజల్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్‌కి సంబంధించి అంటే 2025 సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన రిజల్ట్ జూన్ ఫస్ట్ లోపు లేదా మే ఎండింగ్ లోపు రిలీజ్ చేస్తారు. అలా రిలీజ్ చేసిన వెంటనే మీకు 20 డేస్ లోపు అంటే జూన్‌లో స్టేజ్ 2కి సంబంధించి పిలిపిస్తారు. స్టేజ్ 2లో ఏముంటుంది అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ 1లో ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది మనం మేలో రాసుకుంటాము. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మే ఎండింగ్‌లో కానీ లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో కానీ రిజల్ట్ ఇస్తారు. ఈ రిజల్ట్‌లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు సెకండ్ స్టేజ్‌కి రమ్మని చెప్పేసి కాల్ లెటర్ పంపిస్తారు. సెకండ్ స్టేజ్‌లో ఏముంటుంది అంటే వాళ్ళు మరలా మనకి ఆఫ్‌లైన్‌లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ అంటే రన్నింగ్ కండక్ట్ చేస్తారు. రన్నింగ్‌లో ఏముంటుందని చూసుకున్నట్లయితే 1.6 కిలోమీటర్స్ వితిన్
8 మినిట్స్ లోపు అమ్మాయి క్వాలిఫై అవ్వాలి. అలాగే అబ్బాయిలు చూసుకున్నట్లయితే 1.6 కిలోమీటర్స్ లోపు 6 మినిట్స్ 30 సెకండ్స్ లోపు క్వాలిఫై అవ్వాలి. ఇక ఈ రన్నింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మెడికల్ చెకప్ చేస్తారు. మెడికల్ చెకప్ అంటే ఏంటి అంటే స్టూడెంట్ యొక్క బొటనవేలు నుంచి టాప్ టు బాటమ్ హెడ్ వరకు బాడీ బయట, బాడీ లోపల డిఫెన్స్ జాబ్‌కు సంబంధించి ఏవైతే టెస్టులు చేయాలో అవన్నీ టెస్టులన్నీ చేసి మీకు స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్లీట్ అయినట్లుగా మీకు డిక్లేర్ చేస్తారు. అయితే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది నెక్స్ట్ ఇంకొక 20 డేస్ లోపు లేదా 1 మంత్ లోపు రావటం జరుగుతుంది. ఆ విధంగా ఫస్ట్ 2025 సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన రిజల్ట్స్ మనకి జూలైలో ఇవ్వడం జరుగుతుంది. జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో మీరు ఫైనల్‌గా పోస్టింగ్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ స్టేజ్‌కి చూసుకున్నట్లయితే అక్టోబర్‌లో సెకండ్ స్టేజ్‌కి సంబంధించిన రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ విధంగా రిలీజ్ చేసిన వాళ్ళకి 1 మంత్ తర్వాత అంటే నవంబర్ లేదా డిసెంబర్‌లో మీకు స్టేజ్ 2 కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 ఎవరైతే కండక్ట్ చేస్తారో ఆ నవంబర్, డిసెంబర్‌లో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరిలో ఇస్తారు. అంటే ఫిబ్రవరిలో వీళ్ళు పోస్టింగ్‌లోకి వెళ్తారు అని చెప్పి. ఏ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరిలో సెకండ్ బ్యాచ్ వాళ్ళు అంటే 2026 ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించిన వాళ్ళు ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో పోస్టింగ్‌లోకి వెళ్తారు. ఇక మార్చ్‌లో థర్డ్ బ్యాచ్‌కి సంబంధించిన రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే మార్చ్‌లో ఎవరికైతే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్‌లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ అంటే స్టేజ్ 2కి రమ్మని చెప్తారు. స్టేజ్ 2 ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి జూలైలో మిమ్మల్ని పోస్టింగ్‌లోకి పంపిస్తారు. అంటే చిల్కాకి సంబంధించి జూలైలో మిమ్మల్ని పోస్టింగ్‌లోకి తీసుకుంటారు. ఈ విధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఈ మంత్ 29థ్ నుంచి నెక్స్ట్ మంత్ 10థ్ లోపు ఈ నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మీరు మన రామయ్య డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సంప్రదించిన లేదా మా నెంబర్‌ని 9603310994కి మీరు కాల్ చేసినా కూడా ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అప్లై చేసుకోవటానికి అని చెప్పేసి నేను క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. సో అప్లై చేసుకోవటానికి స్టూడెంట్ ఉండాలా అంటే కంపల్సరీ అప్లై చేసుకునేటప్పుడు సిస్టమ్ ఆపరేటర్ దగ్గర స్టూడెంట్ ఉంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు దగ్గరుండి సో మీ అప్లికేషన్ ప్రాసెస్‌ని మీరు క్లియర్‌గా అప్లై చేసుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది. సో మీరు ఒక చోట ఉండి ఫోన్‌లో మీరు అప్లై చేసుకోవటానికి మన స్టూడెంట్స్ అయినా సరే లేదా బయట స్టూడెంట్స్ అయినా సరే సార్ కొంచెం మీరు మాకు హెల్ప్ చేయండి. మీ ఇన్‌స్టిట్యూట్ త్రూగా లేదా మీ అకాడమీ త్రూగా మాకు అప్లికేషన్ పెట్టించండి అంటే పెట్టడానికి అభ్యంతరం ఏం లేదమ్మా. కానీ మిస్టేక్స్ జరుగుతాయి. అలాగే థంబ్ ఇంప్రెస్ తీసుకోవాల్సొస్తది. అలాగే లైవ్‌లో ఫోటో తీసుకోవాల్సొస్తది. ఇలాగ కొన్ని కండిషన్స్ పెడతారు. ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ప్రాసెస్ తెలుస్తది కాబట్టి సో స్టూడెంట్ ఒక చోట ఉండి అప్లికేషన్ ఒక చోట అంటే అది ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి అంటే క్యాంపస్ విజిట్ చేస్తే పూర్తిగా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకేసారి అప్లికేషన్ పెట్టుకొని పోవచ్చు. ఇక బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే సహజంగా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ మొన్న 20కి కంప్లీట్ అవ్వడంతో మనం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్‌కి సంబంధించి ప్రెజెంట్ ఒక 1 వీక్ వరకు లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళని మరలా ఏప్రిల్ 1 నుంచి మనం రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందో వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి పిలిపిస్తాము. అలాగే ఏప్రిల్ 1 నుంచి వాళ్ళకి రివిజన్ అనేది చేయించడం వలన మేలో వాళ్ళు 100% ఎగ్జామ్ సక్సెస్ అవుతారని చెప్పేసి మా స్టూడెంట్స్ గురించి నేను క్లియర్‌గా చెప్పగలుగుతున్నాను. ఇక ఇది నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి మెయిన్ మనం హైట్ చాలామంది ఆలోచిస్తారు. సార్ మీరు అన్నీ చెప్పారు హైట్ గురించి మర్చిపోలేదండి. అది లాస్ట్‌లో చెప్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. హైట్ గురించి మనం చూసుకున్నట్లయితే అబ్బాయిలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. అది 10థ్ లెవెల్‌లో ఉన్న ఎంఆర్ నోటిఫికేషన్ అయినా సరే, అలాగే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉన్న ఎస్ఎస్ఆర్ సంబంధించిన నోటిఫికేషన్ అయినా సరే, ఎవరెవరు అప్లై చేసుకోవటానికి ఉండవలసిన హైట్ అనేది చూసుకున్నట్లయితే 157 సెంటీమీటర్స్ వచ్చేసి అబ్బాయిలకు ఉండాలి. అలాగే అమ్మాయిలకు కూడా 157 సెంటీమీటర్స్ ఉండాలి. సహజంగా లాస్ట్ 2 బ్యాచెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 152 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది అమ్మాయిలకి. కానీ రీసెంట్‌గా వాళ్ళు నేవీ వాళ్ళు హైట్ విషయంలో చిన్న మోడిఫికేషన్స్ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో మళ్ళా తగ్గిస్తారేమో అనుకున్నాము. అలా జరగలేదు. 157 మాత్రమే ఉండాలని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళు మెన్షన్ చేయడంతో ఎవరికైతే అమ్మాయిలకి 157 సెంటీమీటర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు. ఆ ఒక్క విషయంలో కొంతమంది మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం
అనీజీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ దాని గురించి మీరు నెగెటివ్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళా మీకు ఏప్రిల్, మేలో ఉంటుంది కాబట్టి సో, ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే జూన్ లేదా జులైలో ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించి 2 నోటిఫికేషన్స్ ఉంటాయి గానీ, ఆ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన హైట్ 152 సెంటీమీటర్స్ అమ్మాయిలకు సంబంధించి, అలాగే అబ్బాయిలకైతే 152.5 సెంటీమీటర్స్ అంటే 153 సెంటీమీటర్స్ అబ్బాయిలుంటే సరిపోతుంది కాబట్టి, ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించి గ్రూప్ ఎక్స్, గ్రూప్ వైకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయినప్పుడు దాని డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా నేను చెప్తాను. సో, ఇలాంటి కంటెంట్ ఎవరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం రామయ్య డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.